ఈరోజు ఒక సాధారణ వర్క్షాప్ కాదు, ఇది ఒక పరివర్తన ప్రయాణం. ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన 65 మంది స్వయం సహాయక సంఘ మహిళలు ఒక కొత్త ప్రపంచాన్ని తెలుసుకోవడానికి చేరుకున్నారు. ఆ ప్రపంచం పేరు జనరేటివ్ ఏఐ. మీ జీవితం మారినట్లెక్క. ఈ ట్రస్ట్ ని నమ్మండి. 5 గంటల తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే నేర్చుకుంటారో దట్ ఈస్ యువర్ ఎంటైర్ లైఫ్. మొదటి గంట ఆసక్తి, ప్రశ్నలు, కొంచెం సందేహం. రెండో గంట ప్రాంప్ట్ ఎలా రాయాలి, ఆలోచనను ఎలా పదాల్లోకి మార్చాలి, ఆలోచనను చిత్రంగా వీడియోగా ఎలా మలచాలి. మూడో గంట ల్యాప్టాప్లపై మొదటి ప్రయత్నాలు, తప్పులు, మళ్లీ ప్రయత్నాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. నాలుగో గంట సృష్టి మొదలైంది, చిత్రాలు రూపుదిద్దుకున్నాయి, వీడియోలు తయారయ్యాయి, ఆశ్చర్యం ముఖాల్లో కనిపించింది. ఐదో గంట వాళ్ళు కేవలం మహిళలు కాదు, వాళ్ళు సృష్టికర్తలు. ఆ 5 గంటల శిక్షణ ఫలితంగా వారు స్వయంగా ఒక బెంచ్ మార్క్ వీడియోను రూపొందించారు. మాకంటూ ఒక ఆపర్చునిటీ లేదని ఫీల్ అయ్యాము. దీని ద్వారా ఒక ఆపర్చునిటీ వచ్చింది. అట్లీస్ట్ ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికైనా ఒక అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మొత్తం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా గారు పూర్తిగా పరిశీలించి ప్రతి దశను స్వయంగా చూశారు. వారి ఉత్సాహం, వారి నమ్మకం, వారి ప్రోత్సాహం ఈ కార్యక్రమానికి మరింత బలం ఇచ్చింది. ప్రతి ఒక్కరు పారిశ్రామిక ఎదగాలని సీఎం గారు తలబెట్టిన ఆ వన్ ఫ్యామిలీ కాన్సెప్ట్ ని రైస్ కాన్సెప్ట్ ద్వారా మనం గుంటపల్లిలో అలాగే ఇబ్రాహీంపట్నంలో ఎన్టీఆర్ జిల్లా ముందుకు తీసుకు. ఏంటి ఇంక్యుబేషన్ అంటే నేను చెప్పాను కదా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ఐడియా కావాలి, లేదా ఐడియా ఉండి డిస్కస్ చేయాలి, ఏదో ఒక పని చేయాలని తపన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రైస్ దోహదగా చెప్పండి. ఇది కేవలం శిక్షణ కాదు, ఇది ఒక మోడల్. సరైన పద్ధతిలో, సరైన సాంకేతికతతో, సరైన మార్గదర్శకత్వంతో గ్రామీణ మహిళలు కూడా డిజిటల్ సృష్టికర్తలుగా ఎదగగలరని ఈరోజు సాక్ష్యమిచ్చింది. వంట చేస్తూనే, కుటుంబ బాధ్యతల్ని నిర్వహిస్తూనే ఇప్పుడు ప్రపంచంతో మాట్లాడే స్థాయికి చేరుకున్నారు. 5 గంటలు చాలు అవకాశం ఉంటే. ఈ కార్యక్రమం చూపించింది సాంకేతికత చివరి మైలు వరకు చేరుతుందని. ఇది ఒక సంఘటన కాదు, ఇది ఒక ప్రారంభం. గ్రామం నుండి గ్లోబల్ దాకా ఈ ప్రయాణం ఇక్కడ మొదలైంది.